ఎస్పీ ప్రాజెక్ట్స్ రాక్టౌన్ మజీద్పూర్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్. ఎస్పీ ప్రాజెక్ట్స్ రాక్టౌన్ మజీద్పూర్కు స్వాగతం. ఐకానిక్ రామోజీ ఫిల్మ్ సిటీకి సమీపంలో ఉన్న విలాసవంతమైన ప్రదేశం, ఆధునిక జీవనం మరియు ప్రశాంతమైన ఎస్కేప్ల యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని అందిస్తుంది. అత్యాధునిక క్లబ్ హౌస్ మరియు రిసార్ట్ సౌకర్యాలతో రాక్ టౌన్ ప్రకృతి ఒడిలో విశ్రాంతి మరియు జీవనశైలిని పునర్నిర్వచిస్తుంది. ఎస్పీ ప్రాజెక్టుల హైలైట్స్. రాక్ టౌన్ ప్రధాన స్థానం రామోజీ ఫిల్మ్ సిటీకి సమీపంలో ఉన్న ఈ నగరం వినోద ప్రపంచానికి దగ్గరగా ఉంటూ ప్రధాన నగర కేంద్రాలకు అసమాన కనెక్టివిటీని కలిగి ఉంది. విలాసవంతమైన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్ మరియు రిలాక్సేషన్ మరియు వినోదం కోసం రూపొందించిన మల్టీపర్పస్ హాల్స్ వంటి ప్రీమియం సౌకర్యాలను కలిగి ఉంటుంది. ప్రత్యేక రిసార్ట్ సౌకర్యాలు, దట్టమైన పచ్చదనం మరియు ప్రశాంతమైన పరిసరాల మధ్య కుటుంబ విహారయాత్రలు, బసలు లేదా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి సరైనది. ఆధునిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం బాగా వేసిన రోడ్లు, సురక్షితమైన ప్రాంగణాలు మరియు తగినంత గ్రీన్ జోన్లతో ఆలోచనాత్మకంగా రూపొందించిన ప్రదేశాలు. పెట్టుబడులకు అనువైనది, స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి గమ్యస్థానం. ఎస్పీ ప్రాజెక్టులను ఎందుకు ఎంచుకోవాలి? రాక్ టౌన్ సహజ ప్రశాంతతతో కూడిన ఆధునిక సౌకర్యాల ఆకర్షణను ఆస్వాదించండి. వారాంతపు విహారయాత్రలను ఆస్వాదించండి లేదా విలాసవంతమైన రిసార్ట్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించండి. హైదరాబాద్ యొక్క అత్యంత ఐకానిక్ ల్యాండ్ మార్క్ల సమీపంలో ప్రీమియం జీవనశైలి కోసం చూస్తున్న కుటుంబాలు, నిపుణులు మరియు పెట్టుబడిదారులకు సరైనది. ఎస్పీ ప్రాజెక్ట్స్ రాక్ టౌన్ మజీద్పూర్ కేవలం ఒక గమ్యస్థానం మాత్రమే కాదు, ఇది సౌకర్యం, లగ్జరీ మరియు ప్రత్యేకతతో కూడిన జీవితాన్ని వాగ్దానం చేస్తుంది. ఎన్నో పెడతావే సమాధిలో, అబ్బా నేను మారిపోయమ్మ గారు, నువ్వు సమాధి బదులు కూడా పోతే లోపల పేపర్ వాడు ఉన్నాడా, పాలవాడున్న అనుమానం వస్తుంది. మెడల్లా వచ్చి సమాధి బదులు కూడా సత్య నేను మారిపోయమ్మ గారు, రామ్మా రా, నువ్వు సమాధి బదులు కూడా పోయినా, నువ్వు అంటే నాకు ఇష్టం బంగారు, ఐ లవ్ యూ అనుతుంది. సో ఈ రకంగా మన పోసారి గారు వాయిస్ తీసుకోవచ్చు. అదే మన బాబుమోహన్ గారు అలియాస్ పాయ గారు, ఆయన కనుక సిగ్గుపడుతూ నైట్ అంతా అనుష్క కళ్ళకి వచ్చింది, ఆయన కనుక సిగ్గుపడితే ఇటు ఎలా చెప్తే అరుంధతి బొమ్మాలి నేనమ్మ నీ బావని పశుపతి, నువ్వు సమాధి భద్ర కొట్టపోయినా నా దగ్గర సమాధులు ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మ. నల్ల పంది, ముళ్ళ పంది, అడవి పంది. నేను చక్కగా సమాధి బదులు పడితే మనిద్దరం బుచ్చుకు అమ్మాయి అంతా కళ్ళకు వచ్చేసి ఒకటే ముద్దులు. నమస్కారం, బాగున్నారా? కాదండి, అందరు కూడా ఏదో ఓదార్పు యాత్రకు వచ్చినట్టు కూర్చున్నారన్న. ఏదో కొంచెం ఒక్కసారి సప్పగా వస్తున్నాయి. లేడీస్ మాత్రం కొంతమంది కొడుతున్నారు. ఇప్పుడు మగవాళ్ళు అందరి చేత గట్టిగా చెప్పలు కొట్టేస్తాను చూడండి. పెళ్ళై సంతోషం ఉన్న మగవాళ్ళు పెళ్ళాలు కొడతారట ఇంటికి. మేడం గారు చాలా కారణం చెప్తున్నారు. ఆవిడ ఇక్కడ చెప్పలు కొట్టడం 2 రకాలండి. కొట్టపోతే ఇంటికి వెళ్ళాక మా ఆవిడ కొట్టిందని భయంతో కొట్టేవాళ్ళు. సరే వచ్చే కదండి గుంపులో గోవింద నరలో నారాయణ. అందుకోసం ఇప్పుడు మీకు చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. అందరూ ఒకసారి రైట్ హ్యాండ్ చూపించండి సార్. రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ 2 చేతులు ఒకసారి పైకి ఎత్తండి. వెనకాల ఎవరో పెద్ద ఆయన 2 కాళ్ళు ఎత్తుతున్నాడు. ఒకసారి గట్టిగా క్లాస్ కూడా ఉత్సాహంగా. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం సరదాగా ఈ కార్యక్రమంలో
వారి తరపు నుంచి హృదయపూర్వక సో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అండ్ మీ అందరికీ సో 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ అండ్ ఈరోజు లేకుండా సో విత్ ఇన్ సెకండ్స్లో వాయిస్ చేంజ్ చేయడం ఈ కాన్సెప్ట్ని నేను సుమన్ టీవీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ మోర్ దెన్ ఆఫ్ టీవీ షోస్లో ఇచ్చాను అండ్ అది ఇప్పుడు లైవ్లో మీకోసం అండ్ దీని మీద 4 వరల్డ్ రికార్డ్స్ కూడా నేను చేయడం జరిగింది. ఇదే లైవ్ కాన్సెప్ట్ మీ అందరి కోసం చేస్తున్నాను. మీరు అందరు కొంచెం గట్టిగా రెడీ అని అంటే స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ రెడీ అంటున్నారండి అన్న బ్రేక్ఫాస్ట్ చేయలేదా కొంచెం గట్టిగా ఆర్ యూ రెడీ. సో నాకు అర్థమైపోయిందండి మీరు అందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మీ అందరూ తెలుసు ఐ లవ్ యూ రాజా ఆయన కొంచెం సీరియస్లీ టీవీ డిబేట్స్ లో మాట్లాడుతుంటారు. ఆయన కనుక పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? బెల్టున్నారా ఎన్నోళ్ళు పెడతావే సమాధిలో అబ్బా నేను మారిపోయా గారు నువ్వు సమాధి బదులు కూడా పోతే లోపల పేపర్ వాడు ఉన్నాడా పాలవాడున్న అనుమానం వస్తుంది. మెడల్లా వచ్చి సమాధి బదులు కూడా సత్య నేను మారిపోయా గారు రామ్మా రా నువ్వు సమాధి బదులు కూడా పోయినా నువ్వు అంటే నాకు ఇష్టం పగ్గారు ఐ లవ్ యూ అరుంధతి. సో ఈ రకంగా మన పోసారి గారు వాయిస్ తీసుకోవచ్చు. అదే మన బాబు మోహన్ గారు అలియాస్ పాయ గారు ఆయన కనుక సిగ్గుపడుతూ నైట్ అంతా అనుష్క కళ్ళకి వచ్చింది ఆయన కనుక సిగ్గుపడితే ఇటు ఎలా చెప్తే అరుంధతి బొమ్మాలి బుచ్చక నేనమ్మ నీ బావని పశుపతి నువ్వు సమాధి భద్ర కొట్టపోయినా నా దగ్గర సమాధులు ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా. నల్ల పంది ముళ్ళ పంది అడవి పంది నేను చక్క సమాధి బదులు కొడితే మనందరం బుచ్చుకు అమ్మాయి అంతా కళ్ళకు వచ్చేసి ఒకటే ముద్దులు అమ్మాయి ఉంటానమ్మా. సో ఈ రకంగా మన బాబుమోహన్ గారు ఆ పశుపతి క్యారెక్టర్స్ చూడొచ్చు. అదే ఇదే డైలాగ్ని కమెడియన్ సప్తగిరి గారు ప్రేమగత చిత్రం అని చాలా సినిమాల్లో నుంచి ఆయన వాయిస్ వేరియేషన్ తీసుకొని ఈ పశుపతి క్యారెక్టర్ సప్తగిరి వేస్తే ఎలా ఉంటుంది? ఎవరే నువ్వు గ్రామ ప్రవాసి కప్పలాగున్నావో ఉరికినే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న ఆ మాత్రం సమాధులు పెట్టేస్తావా ఒరే సుధీర ప్రవీణ ఏడ తీసుకొచ్చారా ఇది బొమ్మాలి కాదు దీన్ని అమ్మాలరా ఏంద్రా ఇదే ఊరికినే బొమ్మాలి పెళ్లి చేసుకుంటావా అన్న 80 సంవత్సరాలు సమాధులు పెట్టేసిందిరా. గులాబు జామ కానీ అలాడిపోయి అక్క నువ్వు వద్దు నీ పెళ్లి వద్దు అబ్బా ఆహా అట్లా పిలిస్తే వచ్చేస్తావా అక్క మళ్ళీ వస్తానక్క ఏమక్క మళ్ళీ సమాధులు పెడతావా ఆహా అట్లనా. సో ఈ రకంగా మన కమెడియన్ సప్తగిరి గారి యొక్క వాయిస్ సరదా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అదే మన ఎంఎస్ నారాయణ గారు కనుక కొంచెం సరదాగా ఫుల్గా మందాకి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఎంఎస్ నారాయణ ఎం అంటే మందో ఎస్ అంటే అరుంధతి నా మట్టికి నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నన్ను పెళ్లి చేసుకుంటాను రెచ్చగొడతావా రెచ్చగొడతావు 80 సంవత్సరాలు సమాధులు పెడతావా మన పెళ్ళి చేసుకోండి అన్నాను రా 80 సంవత్సరాలు సమాధులు పెట్టింది రాది అది నాకు కొంచెం కూడా ఒప్పుకోలేదు గలీజ్ మాటలు వస్తాయని చెప్పరా శివ. ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా మన పోతే మనకైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్ట్ పర్సన్ ఒకరు ఉంటారా మన లైఫ్ మొత్తం ఇదే కనపడుతుంది ఎఫెక్ట్ ఏముందిరా వంగం. సో ఈ రకంగా తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ జబర్దస్త్ సినిమా చూస్తారండి అందరూ ఏమండి అరుంధతి గారు మీ మనసులో ఎవరు లేరు నా మనసులో ఎవరు లేరు ఏమండి మీ ఆయన ఇంట్లో లేడు నా పిల్లల ఇంట్లో లేదే బట్టే బాస్తానా అరుంధతి గారు పెళ్లి చేసుకుంటారా లేదా అన్నాను నా కరివేపాకు మీ జాడీలో ఆవకాయ సాటి మగవాడిని చూడకుండా సమాధిలో పెట్టేసావే నువ్వు కనుక సమాధి బద్దలు కొట్టపోతే నీకు చిత్ర అయిపోతుంది అరుంధతి నేను పట్టు చీర కట్టానంటే మామూలుగా ఉండదు నా కరివేపాకు. సో ఈ రకంగా తీసుకోవచ్చు. సో నచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. బిలౌడ్ ఎండి గారు వచ్చి మాట్లాడే కంటే ముందు వీ హ్యావ్ ఆ స్పెషల్ ఏవి. సో ఆ ఏవి తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మీతో మాట్లాడతాను. మీరందరూ ఎంత గట్టిగా చప్పట్లు కొడితే ఆ వీడియో కూడా అంత ప్యాకప్ అయిపోతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. అండ్ is a vital growth corridor in Telangana and Andhra Pradesh, undergoing continuous and remarkable development. The Telangana government's initiative to expand this highway into a 6-lane expressway, along with the approval for an 8-lane stretch from Baby Nagar Junction to Dandu Malkapur, has transformed it into a prime hub for investment and residential expansion. Prominent landmarks like
like LB Nagar, a thriving commercial and residential center, and Asia's largest industrial park along this highway are key drivers of its rapid development. The nearby MSME Green Industrial Park, featuring farmland expected to generate 70% of the state's jobs, further accelerates growth. Additionally, 194 acres have been earmarked for housing, offering abundant residential opportunities, while the world-renowned Ramoji Film City enhances the area's appeal. The highway is set to host major infrastructure projects, including a truck park, a 231-acre food park, a 106-acre toys park, and 74 acres of plug-and-play sheds. A state-of-the-art technical proximity to renowned educational institutions like Brilliant and Avanti Institutes, as well as multi-speciality hospitals and the Kohera Fruit Market, ensure the region will continue attracting professionals and businesses. This unparalleled growth positions the Hyderabad-Vijayawada Highway as an outstanding destination for investment. SR Projects proudly presents Rocktown, a premium villa plot venture spanning approximately 150 acres within HMDA limits, strategically located beside the MSME Industrial Park. Thoughtfully designed for future expansion, Rocktown boasts top-notch infrastructure, including a 150-feet wide master plan road frontage, internal roads of 60, 40 and 30 feet, a grand entrance for Bar 7 security, and solar street lights, such as underground drainage and cabling systems, rainwater harvesting pits, CCTV surveillance, eco-friendly parks, and the crown jewel, a sprawling 5-acre private resort. As an exclusive benefit, every plot owner will enjoy complimentary membership to this luxurious resort, ensuring an unparalleled living experience. Ideally located near Ramoji Film City, Outer Ring Road, Mount Opera, and key green industrial parks, Rocktown provides seamless connectivity and unmatched convenience. Whether you seek a residence or a lucrative investment opportunity, Rocktown promises excellent returns and rental potential. With the trusted legacy of SR Projects and a vision for sustainable growth, Rocktown offers a gateway to a thriving future. Don't miss this opportunity to secure your plot in a project destined for success. Invest in Rocktown today and be a part of a landmark venture. Whatever we want, everything is here అన్నమాట. సో మన రాక్ టౌన్ లో ప్రతిదీ క్లుప్తంగా పరిశోధించి మన వెల్ విషర్స్ అందరూ కూడా చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి సామ్రాజ్యాన్ని రాబోయే ఫ్యూచర్ జనరేషన్ కి సిద్ధం చేస్తోంది మన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. సో ఇప్పటికీ మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడిగితే చిన్నపిల్లలు కూడా చెప్తారు. ఎవరు? కట్టప్ప. ఆ సినిమాలో ఆయన ఒకరిని సేవ్ చేయడానికి ఆయనకి తెలియకుండా ప్రభాస్ గారిని పొడిచిన, కానీ ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఆయన తెలుసుకొని ఈ ప్రాజెక్ట్కి కదా నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అని ఆయన ఎంతో ఇష్టంగా మన ఎస్ఆర్ ప్రాజెక్ట్ చేశారు. సో ఆ అడ్వర్టైజ్మెంట్ టీవీ కానీ లేకపోతే ఇతర మాధ్యమాల్లో రాబోతున్నటువంటి యాడ్ ఆడియో పరంగా వీడియో పరంగా ఇప్పుడు ఫస్ట్ ఎవర్ ఎక్స్క్లూజివ్గా మన రాక్ టౌన్లో ఫస్ట్ ప్లే చేయబోతున్నాం. దాని తర్వాత ఇతర మాధ్యమాలు అన్నింటిలో కూడా ప్లే అవబోతుంది. సో మరి ఆ ఏవీ స్క్రీన్ మీద ముందుగా ప్లే చేసే ముందు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఎండి జగన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. I also request SR Projects MD చేస్తున్నాం. And I would like to invite SR Projects MD K. Madhav Reddy గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. And now it's time to call our beloved chief guest for SR Projects Rocktown inauguration.
శ్రీ రాములు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. సో ముందుగా స్టేజ్ పైన ఉన్నవారు అందరూ కూడా యాడ్ లాంచ్ అని చెప్పేస్తే మనకి యాడ్ లాంచ్ అయిపోతుంది. సో యాడ్ లాంచ్ తర్వాత మనం బ్రోచర్ లాంచ్కి వెళ్ళిపోతాం. సో such as underground drainage and cabling systems, rainwater harvesting pits, CCTV surveillance, eco-friendly parks, and the crown jewel, a sprawling 5-acre private resort. As an exclusive benefit, every plot owner will enjoy complimentary membership. ఎంతో ఎదురు చూస్తున్న మన ఎస్ఆర్ యాడ్ లాంచ్ కాబోతుంది. లాంచ్ టు యాడ్. బాస్ చెప్తేనే ఉద్యోగులు ఎస్ఆర్ అంటారు, లీడర్ చెప్తేనే కేడర్ ఎస్ఆర్ అంటుంది. కానీ ఓపెన్ ప్లాట్ కొనాలి అంటే అందరూ ఎస్ఆర్ అని చెప్పే పేరు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. ప్రభుత్వ అనుమతులు అన్ని తీసుకుని అడుగడుగున అభివృద్ధి చేసిన ప్లాట్లను అందిస్తుంది మీ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. బాస్ చెప్తేనే ఉద్యోగులు ఎస్ఆర్ అంటారు, లీడర్ చెప్తేనే కేడర్. కానీ ఓపెన్ ప్లాట్ కొనాలి అంటే అందరూ ఎస్ఆర్ అని చెప్పే పేరు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకొని అడుగడుగున అభివృద్ధి చేసిన ప్లాట్లను అందిస్తుంది మీ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. బాస్ చెప్తేనే ఉద్యోగులు పెరిగేది హైదరాబాద్ లో భూమి ధర. అందులో పిల్లల వయసు ప్లాట్ల ధరలు చూస్తుండగానే పెరుగుతాయి. నిజాలు చెప్పినప్పుడు జనం ఎస్ సార్ అంటారు. నిజాయితీగా ఉండే ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లోనే అనుమతి కూడా రకంగా అనుకుంటారు. మరి మన దేశంలో స్థిరపడ్డామని ఎప్పుడు అనుకుంటారు? స్థిరాస్తి కొన్నప్పుడే స్థిరపడ్డామనుకుంటారు. అది అద్భుతంగా అభివృద్ధి చేసిన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లో ప్లాట్లు కొన్నప్పుడు. ఎస్ సార్. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. కష్టపడి యాక్ట్ ఎంతగానో చేస్తే ఇట్లేస్తే స్థిరాస్తి కొన్నప్పుడే స్థిరపడ్డామనుకుంటారు. అది అద్భుతంగా అభివృద్ధి చేసిన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లో ప్లాట్లు కొన్నప్పుడు. ఎస్ సార్. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. మన దేశంలో స్థిరపడ్డామని ఆకాశమంత పెరిగేది హైదరాబాద్ లో భూమి ధర. నిజాలు చెప్పినప్పుడు జనం ఎస్ సార్ అంటారు. నిజాయితీగా ఉండే ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ లోనే ప్లాట్లు కొంటారు. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. కొద్ది రోజుల్లో మాకు కూడా డేట్లు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని కోరుకుంటూ, సో సత్య గారితో పోటీగా మీరు కూడా యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. కానీ ఆయన నటనతో చెప్పినా మీరు మనస్ఫూర్తిగా చెప్పారు. సో మన సూర్య గారు కూడా ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, సార్ ఎస్ సార్. సో మరికొద్ది రోజుల్లో మన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ రాక్ టౌన్ లాంచ్ అయిపోతున్న హైలైట్స్ ఏంటి ఇవన్నీ చూడడానికి, అండ్ ప్రైజింగ్ ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో ఆల్గానే రియల్ ఎస్టేట్ అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది. సో మరి ముందుకు వస్తున్నారనేది మరి కాసేపట్లో రివీల్ చేస్తున్నారు. దానికంటే ముందు బ్రోచర్ లాంచ్ ఆవిష్కరణ ప్రారంభించాల్సిన రిక్వెస్ట్ చేస్తారు. 150 ఎకరాల్లో సుదీర్ఘంగా విలాసంగా విస్తరించినటువంటి మన ఈ రాక్ టౌన్ ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ అలాగే బ్రోచర్ ఆవిష్కరణ జరగబోతోంది వేదిక పైన. కింగ్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరికొద్ది సేపట్లో మనకు తెలియబోతుంది. ఇప్పటి వరకు మన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్లో 20 దశాబ్దాలుగా మీరందరూ కూడా మా వెన్నంటే ఉండి ప్రతి ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తూ వచ్చారు. మరి ఈ రాక్ టౌన్ ప్రాజెక్ట్ని కూడా అంతే సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మీ ఎంకరేజ్మెంట్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సరిపోలేదు, ఒక్కసారి గట్టిగా. ఎస్ఆర్ ప్రాజెక్ట్ అనేది కంపెనీ నేమ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. So here we can see SR Project Rock Town brochure, building trust, quality and communities అనే చక్కటి ట్యాగ్ లైన్ తో మనకి బ్రోచర్
ఫీచర్స్ ఇండస్ట్రియల్ పార్క్ కి అతి సమీపంలో, అలాగే రామపట్ట అతి సమీపంలో ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ రాక్ డౌన్ ఇట్స్ కంప్లీట్లీ టిఎస్ రేరా అండ్ హెచ్ఎల్టీఏ. ఫీచర్స్ మనం లాంచింగ్కి వెళ్తుంటాము, సైట్ విజిట్ చేస్తుంటాము, చూస్తుంటాము. ప్రాక్టికల్గా జెన్యూన్గా మీ గుండె మీద చేసుకొని ప్రతి ఒక్కరు కస్టమర్స్ అయితే ఎంత ధైర్యంగా చెప్తున్నాం అంటే ఈరోజు బలవంతం కూడా మీరు తీసుకోవాలి. ఆలోచించి 10 వెంచర్స్ మీరు ఇంతకుముందు చూసిన క్లారిటీ వచ్చినాక మా దగ్గరికి వచ్చి అమౌంట్ కట్టారు. ఒకవేళ ఈ ప్లాట్ ఉండదేమో, ఈ జనాలను చూస్తుంటే ఈ ఫ్లోటింగ్ చాలా ఉంది, సో ఛాన్సెస్ వెళ్ళవు ఈ ఫేజ్లో అనే ఫీలింగ్ మీకు ఉంటే ఐ థింక్ 2 lakhs ఏదో పెట్టాము, 2 lakhs మీరు టోకెన్ ఇచ్చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, సాయంత్రం వెళ్ళినాక మీకు ఏమన్నా ఆలోచనలో 100 మార్క్స్ కరెక్ట్ అనిపిస్తేనే పర్సంటేజ్ రిటర్న్ వచ్చి 1/4 కట్టండి, రిమైనింగ్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు అంటే ఆ 2 lakhs ఎర్లీ మార్నింగ్ వచ్చి హ్యాపీగా కాఫీ తాగి తీసుకుపోండి. రిటర్న్ 99% అలా జరగదని అనుకుంటున్నా. చాలామంది లాస్ట్ వీక్ నుంచి చాలా కష్టమైంది ప్లాన్. లాస్ట్ వీక్ నుంచి ఆ పెయిన్ మేము అనుభవిస్తున్నాం. సరే ఈ బుకింగ్స్ ఉన్నాయి, ఆ బుకింగ్స్ ఉన్నాయి అంటే వద్దు, మీరు లాంచింగ్ రోజు ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 3 days ఉంది, 5 days ఉంది, అప్పుడు వస్తున్నాం. ఇది ఫ్యాక్ట్. జనరల్గా ఏంటంటే నేను ఒక్కటే చెప్తున్నా, మీకు ఏదైతే ఉందో మనకు కావాల్సింది డెవలప్మెంట్స్, కస్టమర్కి జెన్యూన్గా ఉండే ప్రాజెక్టు, టైటిల్ వైజ్గా అండ్ ప్రైస్. సో ప్రైస్ విషయానికి వస్తే ఎంత పెడదాం, మీరు ఎంత చెప్తే అంత పెడదాం. అడిగాం ఎంత పెడదాము, ఏం చేద్దాము. సైట్ చూసినాకనే కస్టమర్స్ని కొంతమందిని అడిగినాం, మన సీనియర్స్ని అడిగినాం, మిత్రులను అడిగినాం. 18,000 పెట్టొచ్చు అని, ఇంకా కొంచెం వీలైతే 60 పెట్టొచ్చు, హ్యాపీగా వెళ్ళిపోద్ది అని చెప్పారు. అసలు కస్టమర్స్ మీద ఇంకా మీకు ప్రేమ ఎక్కువ ఉంటే 16 పెట్టేసేయండి, లాంచింగ్ రోజు క్లోజ్ అని చెప్పి ప్రామిస్ చెప్తున్నాం. ఇది 100% జెన్యూన్గా చెప్తున్నాను నేను. దీంట్లో ఏం అబద్ధాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజే క్లోజ్ అవుతుంది. ఫస్ట్ డే లాంచింగ్ రోజు మన వెంచర్లో ప్లాట్లు కంప్లీట్ కాబోతున్నాయి. ఇది ఫ్యాక్ట్, మీరు చూస్తారు, దీంట్లో ఏం లేదు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 17, 18, 16 అట్లా రివ్యూ చాలా వస్తే ఫైనల్లీ మేము అందరం కూర్చొని మా పార్ట్నర్స్తో డిస్కషన్ చేసి అంటే నీ ఇష్టం అని వాళ్ళు కూడా నాకు వదిలేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా ఒక థ్యాంక్స్. ప్రైస్ విషయంలో ఎందుకు చెప్తున్నంటే అందరూ చెప్పిన ప్రైస్ మీద అందరూ ఒక 1000 రూపాయలు మేనేజ్మెంట్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. 18 అంటే 19, 17 అంటే 18. బట్ మీ గుడ్ న్యూస్ అండ్ స్వీట్ న్యూస్ ఇంకేమని అనుకోండి, ఓన్లీ 15,000 ప్రైస్, ఓన్లీ 15,000 హెచ్ఎండిఏ పర్మిషన్ విత్ రేరా. హైదరాబాద్కి కరెక్ట్గా పెద్దమ్మపేటకి 15 నిమిషాలు, 15 minutesలో. ఇక్కడ మీరు ఒకసారి ఛాలెంజ్ చెప్తున్నాను నేను, ఒక్కరోజు టైం తీసుకోండి, టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రీగా అందరూ సరౌండింగ్లో ఉన్న వెంచర్స్ మొత్తం తిరగండి. ఎందుకు మేము ఇంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నామంటే అది ఉత్తగానే రాదండి. ఏదో ఒకటి చేసేసి మసుమూసి మరడికాయ చేసి అది చేసి ఇది చేసి చాలా వెంచర్స్ చూస్తున్నాం. ప్రైస్ విషయంలో ఏదో చేసి మళ్ళీ ముందే పెట్టలేము. చాలా తెలివైన వాళ్ళు మీరు, మా అందరికంటే తెలివైన వాళ్ళు. మీరు బాగా ఆలోచిస్తారు, మీకు అన్నీ తెలుసు. నిజంగా మీకు జెన్యూన్ అనిపిస్తేనే కొనండి, కొనిపియండి. మా మిత్రులకు చెప్తున్నా, ఎంప్లాయీస్ కూడా చెప్తున్నా, మీరు ఎవరిని కూడా దయచేసి ఫోర్స్ చేయొద్దు దీంట్లో. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తీసుకుంటే ఓకే, రెగ్యులర్ కలుస్తాం, తీసుకోకపోతే కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఒక 5 మార్నింగ్ నెక్స్ట్ ఫేజ్లో 18,000లో మళ్ళీ పిలుస్తాం. 6 months టైం ఓన్లీ. మళ్ళీ 1 year తర్వాత పిలుస్తాం. 25,000 పెట్టబోతున్నాం. 4th phase ఐ థింక్ జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. యాక్చువల్గా మాకు పర్మిషన్ వచ్చి చాలా రోజులు అయింది. జనరల్గా పర్మిషన్ కోసం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న వెంచర్స్లో ఓనర్స్ని చూస్తాం. మనం పర్మిషన్ వచ్చిందే బిఫోరే 1 week పెడతాం, ఫ్రీ లాంచింగ్ అని వస్తుందని, లేదా వచ్చినప్పుడు పెడతాం. బట్ మీరు నమ్మరు, పర్మిషన్ వచ్చి months అయ్యి
ఎందుకు అంటే చాలా మంది ఈ మధ్యన కొన్ని వెంచర్స్ చేస్తామని చేయట్లేదు. కొన్ని పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి, చిన్న వినిపిస్తున్నాయి. నేను పేరు చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసు సార్, టీవీలలో కూడా వస్తున్నాయి. చేస్తాం సార్ అని మీ అందరికంటే చేస్తారా అనే డౌట్, ఆ క్వశ్చన్ మార్క్ వద్దు అని టోటల్ సైట్కి రాగానే ఇంతకంటే ఇంకేం చేయాలి, మాకు 90% పని అయిపోయింది అనే సిచ్యువేషన్లోనే ల్యాండ్ చేయాలని మేము అందరం అనుకున్నాం. సో మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ ఫేజ్ బుక్ చేసుకోండి. ఎల్పి నెంబర్, రేరా నెంబర్ వచ్చింది, బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫేజ్కి మళ్ళీ లాంచింగ్ ఉంటుంది. అప్పుడు కూడా పర్మిషన్ వచ్చినాకనే పిలుస్తాం. ఫోర్ పర్మిషన్ ఎస్ఆర్లు ఎక్కడ కూడా ఉండదు. ఎస్ఆర్ సంబంధించి వెంచర్స్ ఇక ముందు మీకు చాలా వెంచర్స్ రాబోతున్నాయి. సంతోషంగా షేర్ చేసుకుంటున్నా. తొందరలో సిటీ నడబొట్టిన ఇంకా ఇంత దగ్గర కూడా చాలా మంది నియర్ బై చాలా బాగుంది అంటున్నారు. చాలా అంటే టెంప్టింగ్ ఉంది అంటారు, ప్రైస్ సంతోషం. సేమ్ టైం ఇంకా సిటీ నడిబొడ్డున కావాలంటే కూడా నెక్స్ట్ 1-2 monthsలో 4 వెంచర్స్ లాంచ్ కాబోతున్నాయి. తుర్కెంజాల్ నియర్ బై నాదర్గూల్ సెంటర్ పాయింట్లో 4 వెంచర్స్ లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో ఒక విల్లా ప్రాజెక్ట్ కూడా వస్తుంది. దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు 1 by 1 ఎల్పి నెంబర్ వచ్చినాక మాత్రమే. మన మిత్రులకు కూడా అదే చెప్తున్నా, ఎంప్లాయీస్ అందరికీ, మీరు ఎవరు కూడా ఎల్పి నెంబర్ నాకు ముందు వస్తుందని చెప్పండి, కానీ ఈ ప్రాజెక్టు వచ్చింది అని చెప్పకండి. ఓన్లీ వచ్చినాకనే చెప్పుదాం, ఇట్లే వెళ్దాం, వేరే ఇట్లే. ఇది వచ్చేసి దీనికి సంబంధించి ఏదైతే ఉందో మెయిన్ రోడ్ మీద ఒక 7 సెపరేట్ ఉంది. మీకు లేఅవుట్ చూస్తారు. 7 acres కూడా డీసీ లీటర్ వచ్చేది. 24.5 హెచ్ఎండి అండ్ రేరా వచ్చింది. దీంట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా మేము వెళ్తున్నాం. మెట్టు అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాం. కొంతమంది కావాలని మీరు కూడా వేసుకోవచ్చు స్పాట్. ఇది క్లియర్. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఒకవేళ కొంతమంది 15,000 చాలా బాగుంది సార్, టెంప్టింగ్ ఆఫర్, చాలా మంచిగా ఉంది ప్రైసు. ఈ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఆలోచిద్దాం అనుకున్నాం, కానీ కంపల్సరీ తీసుకుందాం అనుకున్నాం. ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతారు, దాంట్లో డౌటే లేదు. సేమ్ టైం మీకు ఒకవేళ అమౌంట్ సఫిషియెంట్గా ఉండి 45 daysలో పేమెంట్ ఫుల్ ఎట్లాగో కట్టాలి, అదేదో ఇప్పుడే కట్టేస్తే ఉంది అనిపిస్తే మాత్రం అట్లాంటి కస్టమర్లకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంది. 1 weekలో టోటల్ పేమెంట్ చేస్తే, టోటల్ పేమెంట్ మీరు 1 weekలో చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపెనీ పెట్టుకుంటుంది ఎస్ఆర్. నెక్స్ట్ వచ్చేసి మార్టిగేజ్ సంబంధించి యాక్చువల్లీ బుకింగ్ చేయొద్దు మీరు, నిజంగా చెప్పాలంటే హెచ్ఎండి రూల్స్ ప్రకారం. అయినా కూడా సార్ రిజిస్ట్రేషన్ మీరు తర్వాత చేసుకుంటాం, మీ మీద నమ్మకం ఉంది, కొంత పేమెంట్ ఏమైనా ఇస్తామంటే అభ్యంతరం లేదు. అది కూడా ఫుల్ పేమెంట్ ఇస్తామంటే జస్ట్ మేము ఒక నమ్మకం చెప్పగలుగుతాం. దానికి కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంది ఫుల్ పేమెంట్ చేస్తే. రిమైనింగ్ వచ్చేసి ప్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లోజ్ చేసుకోండి. స్పాట్ రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించింది 15,000 1 weekలో రిజిస్ట్రేషన్, ఫ్రీ రిజిస్ట్రేషన్. దయచేసి మళ్ళీ 1 week తర్వాత రిజిస్ట్రేషన్ ఫ్రీ అడగొద్దు, ఇంపార్టెంట్. సేమ్ టైం ఒకవేళ వచ్చింది అనుకోండి కంపెనీకి ఒక 40,000 రిజిస్ట్రేషన్ అవుతుంది 200 square yardsకి. కానీ అండి మన కంపెనీగా మేము మంచిగా ఉంటే మీరు మంచిగా ఉన్నట్టే, మీరు మంచిగా ఉంటే మేము, మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు సఫిషియెంట్గా మంచిగా ఉన్నందుకే కదా 18,000 తీసుకొచ్చిన 15,000. సేమ్ టైం దానిలో వచ్చేసి మెయిన్ రోడ్ మీద 7 acres డీసీ లీటర్ ఏదైతే వచ్చిందో 15 daysలో మీకు ఎల్పి వస్తుంది. దాన్ని కూడా బుకింగ్ తీసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి మెయిన్ రోడ్ది 18,000గా పెట్టినాం. ఇంకా మెయిన్ రోడ్ మీ 4 to 5 plots వచ్చినాయి కమర్షియల్వి, అది 25,000 పెట్టినాం. ఒక దుబాయ్ నుంచి ఒక కస్టమర్ ఫోన్ చేశారు నిన్న, ఎస్టర్డే, మన మిత్రునికి. మెయిన్ రోడ్ మొత్తం నాకే కావాలని అడుగుతాయి. ప్రామిస్ చెప్తారు, మీరు నమ్మరు, సగం తీసుకోండి సార్, సగం మా వాళ్ళకి కావాలా, ఎవరైనా అడిగితే బాగుండదు, మాకు వచ్చినవి తక్కువ వచ్చినాయి, మరి ఇంత వెంచర్ ఓపెన్ చేసి ఏం లేకపోతే ఎట్లా, మీరు ముందే అమ్ముకున్నారంటారు అని ఆపినాం. సగం కాదు, నాకు మొత్తం కావాలంట. ఈరోజు చూసేసి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకి ఆఫ్ ఇచ్చేసి ఆపిద్దామని ట్రై చేస్తున్నాం, ఒప్పేయడానికి ట్రై చేస్తున్నాం. ఆయన మొత్తం కావాలంటున్నాం. ఎందుకంటే ప్రైస్ వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. మా యాంకర్ మేడం వచ్చేసి లాంచింగ్ సంబంధించి ఇప్పటి నుంచి మీడియాలో వస్తున్నారు. ఆల్రెడీ మీడియాకి వెళ్ళిపోయింది. బిఫోర్ దట్ 1-2 days టైం లేక ముందే ఇచ్చేసినాం. మీ అందరు కూడా చూస్తున్నారు టీవీలో. ఇంకా ఎందుకంటే మీకు లాగొద్దు, లంచ్ టైం లేట్ అయింది ఇప్పటికే. మీ అందరి కోసం ఏం లేదు, భోజనాలు సఫిషియెంట్గా అరేంజ్ చేసినాం.
మంచి భోజనం అరేంజ్ చేసినాం. గణతంత్ర దినోత్సవం కాబట్టి ఈరోజు నాన్ వెజ్ జోలికి పోలేదు, ప్యూర్ వెజిటేరియన్. దయచేసి మీరైతే ఒక్కసారి మనసులో మాత్రం ఎస్ఆర్ని పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు. మన ఈ మధ్యన మేము ఒకసారి వర్క్ చేపిస్తూ గ్యాబ్లో అట్లా వెళ్ళినాము. ఒక మిత్రుడు కలిసిండు, ల్యాండ్ ఓనరు. అడిగితే ఏమైంది అంటే ఒక 30-40 ఎకరాస్ ఉండే సార్ మాకు, 25,000 లెక్కన మా తాత అమ్మిండు 10 ఎకరాలు, 25 lakhs లెక్కన మా డాడీ అమ్మిండు 10 ఎకరాలు. మేము పెద్దదైనాక ఇంకొంచెం 70-80 25 lakhs పైన. ఈరోజు 2.5 crores ఉంది సార్ ఎకరాలు. మీరు అర్థం చేసుకోండి ఎట్లా పెరుగుతుంది ల్యాండ్, ఎందుకు పెరుగుతుంది అందరూ తెలుస్తుంది. మనం పెరుగుతున్న మనుషులం కానీ ల్యాండ్ పెరగదుగా. రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇక్కడ చేసిన మజీద్పూర్లో మళ్ళీ వేస్తామా? చేయలేము. ఎక్కడో వెళ్ళిపోవాలి, దూరం వెళ్ళిపోవాలి. సో దాని గురించి మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి. 10 times ఎట్లా పెరుగుతుంది. ఈ 15,000 ఎంత తొందరలో ఏం కాబోతుందో మీరు ఆలోచించండి. వెరీ నియర్ బై డెవలప్మెంట్స్, ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఎకరాస్ ఇది. రాత్రికి మొన్న వర్క్ జరుగుతుంటే అట్లే మేము ఉంటే ఫ్యామిలీ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఫుల్ పేమెంట్ చేశారు వాళ్ళు. నేను గ్రూప్లో కూడా పెట్టిన. 7 o'clock వచ్చి ఫుల్ పేమెంట్ చేశారు వాళ్ళు. మొత్తం లైటింగ్ అంతా పక్కన ఇదంతా మీరు ఒకసారి సాయంత్రం వస్తే తెలుస్తుంది. చాలా లైటింగ్, వేల లైటింగ్ ఉంది ఇక్కడ. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి హైవే వెహికల్స్ కనిపిస్తున్నాయి. వాకబుల్ డిస్టెన్స్. కరెక్ట్గా మీరు ఇట్లా ఈ కార్లో కూర్చొని జస్ట్ ప్లాట్ లేకపోతే 5 నిమిషాలు ఇట్లా సీట్లో సెట్ అయ్యే లోపలనే మీకు మెయిన్ రోడ్ వస్తుంది, చదువుకున్న లోపలనే మెయిన్ రోడ్ వస్తుంది. ఇంత వాకబుల్ డిస్టెన్స్లో, ఇంత ప్రైస్లో, ఇంత డెవలప్మెంట్ చేసి హెచ్ఎండిఏ, రేరా, ఆల్ డెవలప్మెంట్స్. మీకు వచ్చేసి నెక్స్ట్ వీక్ డ్రైనేజ్ స్టార్ట్ అవుతుంది. అండర్ గ్రౌండ్ పవర్ చాలా ఖర్చు అవుతుంది. అండర్ గ్రౌండ్ పవర్ జనరల్గా అంటే అండర్ గ్రౌండ్ పవర్ ఇంతకుముందు చేస్తున్నాం కదా, ఖర్చు అయింది అంటే దీంట్లో కొంచెం రాక్ టైప్లో ఉండి బాగా ఖర్చు అవుతుంది. అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు. సీసీ రోడ్స్ వచ్చేసి అవసరం ఉంటే సీసీ రోడ్స్ కూడా వేస్తాం. అవసరం ఉన్న దగ్గర ఇంజనీరింగ్ సెక్షన్ అది ఫ్రీగా వదిలేసినాం వాళ్ళకి. ఎక్కడ సీసీ అవసరం ఉంటే అక్కడ వేసేద్దాం, కాంప్రమైజ్ లేదు. బీటీ రోడ్డు కంప్లీట్గా బీటీ రోడ్స్ కూడా వస్తాయి. మీకు వీక్లీ ఇంకా రిమైనింగ్ డెవలప్మెంట్ కూడా అనిపిస్తుంది. ఇప్పటికీ యాక్చువల్గా ఫస్ట్ డే లాంచ్ చేస్తే కూడా అమ్ముకోవచ్చు అని గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది, ఇంత డెవలప్మెంట్ కూడా అవసరం లేదు అంటే మార్టిగేజ్ అనేది దానికి ఒకటి ఉంటుంది, మీ అందరికి తెలుసు. దీంట్లో 5 కోట్ల రూపాయల పని ఉంది, 25 కోట్ల రూపాయల మార్టిగేజ్ ఉంది ఆయన దగ్గర, గవర్నమెంట్ దగ్గర. తెచ్చుకోవాలా? 5 కోట్లు చేసేసి 25 కోట్లు. ఆల్రెడీ మన ఫ్లోటింగ్ ఉంది, ఫ్లాట్స్ ఫుల్ లేవు. మనది ఈరోజు బుకింగ్ అయిపోయి మార్టిగేజ్లకు నిన్న 2 వెళ్ళిపోయారు. సో ఇమ్మీడియట్ తొందర తెస్తాం కదా, దాంట్లో డౌట్ లేదుగా, అసలే డౌట్ లేదు. డెవలప్మెంట్ మొత్తం అయిపోయిందని ఫీలింగ్ మీకు ఎట్లా ఉంది? యాక్చువల్గా కొంచెం ఈరోజు నిజంగా చెప్తున్నాను నేను, ఈ ప్రోగ్రామ్స్ ఎంత మీకు బ్యూటీగానో లేకపోతే వినాలనిపించిందో, ఈ టెంట్ తీసేసినాక మీకు ఆ ఫీలింగ్ కూడా అట్లే ఉంటుంది. బయటకు వెళ్తే సైట్లో కొన్ని సైట్లు అనిపిస్తాయి. నేను చాలా సైట్లు చేసిన. ఎందుకు నేను ఆనెస్ట్గా చెప్తున్నా, గుండె మీద చేసుకొని ఇక్కడికి వస్తే పోవుది కాదు. సాయంత్రం నేను 5 o'clock రిటర్న్ వస్తాను, ఆఫీస్ కాడ వెయిట్ చేస్తే 7:30 అవుతుంది. మా మిత్రులందరికీ అదే, అరే సైట్ అంటే పోతున్న మనిషి ఏమైందంటే కానీ రాబోతే అవుతలేదు. చాలా బాగుంటుంది ఆ ఫీల్. మీరు భోజనం చేసినా కూడా చూస్తారు. ఇదంతా కూడా మీరు ఒకసారి సైట్ అంతా చూసుకోండి, మంచిగా భోజనం చేయండి. సో మా అందరినీ మనస్ఫూర్తి ఏమన్నా ఉన్నా కూడా చిన్న మాకు సజెషన్స్ ఇవ్వండి, పెద్దగానే ఇవ్వండి, కంపల్సరీ తీసుకుంటాం. ఎక్కడి నుంచో ఊడిపడలేదు, ఇక్కడనే ఉన్నాం. మీ మనిషి, మీలో కూడా మనిషి. ఇంకా మీరు చెప్తే సజెషన్స్ లైఫ్ లాంగ్ తీసుకుంటేనే కరెక్ట్ నా ఉద్దేశం. సో ఇంకేమైనా మార్చుకున్నదంటే మార్చుకుందాం, కానీ ప్రైస్ మాత్రం దయచేసి అంతకంటే. చాలా మంది మీరు నమ్మరు, అంత తక్కువ పెట్టలేదని వేరే కంపెనీస్ నుంచి ఫోన్ వస్తున్నాయి. 18,000-20,000 పెడతారనుకున్నా మీకు, మేము ఎన్నో 18,000 పెట్టుకో, నువ్వు 15,000 పెడితే మరి ఏంది పరిస్థితి? సో దానికి ఇంకా మేమేం చేయలేము. అంటే మాకు కొంచెం కస్టమర్స్ విషయంలో కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు ఉంటుంది, ఇంక ముందు కూడా ఉంటుంది. పక్కన మార్కెట్ల కంటే డెవలప్మెంట్ ఎక్కువ చేస్తాము, పక్కన మార్కెట్ల కంటే రేట్ తక్కువ. ఇదే నాకు కావాల్సింది మనకు. ఓకే, సో ప్లీజ్ మీరందరూ కలిసి నిదానంగా, మా ఎంప్లాయీస్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా క్యూ పద్ధతి, క్రమశిక్షణ, అసలు భోజనమే చేయరు కొంతమంది. మీరు చేసిందాక అంత మంచోళ్ళు ఏం లేదు, ఆల్రెడీ ప్లేట్ పట్టున్నాడు, ఇది చూస్తున్నాడు. నో ప్రాబ్లం. సో మీరు వచ్చేసి దయచేసి మళ్ళీ చెప్తున్నా, ప్లాట్స్ విషయంలో కొన్ని డిసిషన్ మీరు గట్టిగా తీసుకోవాలి, ఎవరి మాట వినొద్దు. చూసే వాళ్ళకు, డిసిషన్ తీసుకున్న వాళ్ళకే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, కాసే చెట్టుకే దెబ్బలుతాయి, కానీ కాసే చెట్టే కావాలి. పూసే చెట్టు కాసే చెట్టుకే దెబ్బలు పడతాయి, కానీ ఏది కావాలి మనకు? అదే కావాలి. సో ఫైన్ మార్నింగ్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫాదర్గా, మామయ్యగా
బ్రదర్గా అమెరికాలో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ సీనియర్స్ ఇక్కడ కలిసి మీరు బాధ్యతగా వాళ్ళ అమౌంట్ పంపిస్తే ఇట్లాంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేయండి. ఎందుకంటే మీరు ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడో ఉంటారు, టైం ఉండదు, బిజీగా ఉంటారు, కుదరదు. ఏదో నెట్లో చూస్తారు, అంటే ఏదో ఆన్లైన్లో చూస్తారు, గూగుల్లో చూస్తారు. అటు కాకుండా మీరు ప్రత్యేకంగా చూస్తారు కాబట్టి మీ మీద నమ్మకం ఉంటుంది. అలా ప్రత్యేకంగా చూసి వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. 100% దీంట్లో పెట్టవచ్చు. ఎందుకంటే మీరు కొంచెం ఆ టైం తీసుకోవాలి. కొడుకు కూడా ఇప్పియాలా, అది బాధ్యత, మీరు చేయాల్సిన బాధ్యత. అది మంచి దాంట్లో ఇప్పియాలి. ఎందుకంటే ఏది ఇప్పకపోతే ఏ రెస్పాన్సిబుల్ లేకపోవచ్చు, కానీ ఒక ఫైన్ ఉంటుంది. ఇప్పుడు 2 కాయల చెట్టు కాసే చెట్టు ఉంటే పక్కన ఒక రైతుకు ఇట్లే 2 చెట్లు పెరుగుతున్నాయంట పొలంలో. చెట్లు అంటే ఇష్టం ఆయనకు, కట్ చేయలేదు, వదిలేసిండు ఆ పొలాన్ని. పెరుగుతూ 2 వచ్చినాయి. హాఫ్ ఎకరా, పావు ఎకరా ఆక్యుపై చేసేసింది ఒక్కొక్కటి. ఒక ఫైన్ మార్నింగ్ ఇది కాస్తుంది 3-4 సంవత్సరాల నుంచి అది అస్సలే ఉల్టా దాన్ని ఏం చేస్తుందంటే, చూసిన అవే నేను ఎంత హాయిగా ఉన్నా, అసలు నీ మీరు ఆసినావు, ఒళ్ళంతా ఓనమైంది, మళ్ళీ నీ మీద రాళ్ళేస్తున్నారు, తెంపుతున్నారు, వాడు కొడుతున్నాడు, వాడు ఎక్కుతున్నాడు, నేను ఎంత హాయిగా ఉన్నా అని చెప్పేసి ఇట్లా అని ఉంటుందంట. ఓ ఫైన్ మార్నింగ్ రైతుకు టైట్ అయిపోయింది, అంటే ఫైనాన్షియల్గా జర కొంచెం ఇబ్బంది అయింది. ఏం చేయాలని ఇట్లా ఆలోచిస్తే చెట్టు కనిపించింది. ఏ చెట్టు కనిపిస్తుంది? కాయని పూయని చెట్టే కనిపిస్తుంది. ఆయనను పిలిచేసి ఆ చెట్టు బేరం చేసేసి క్లోజ్ చేసేసి సేల్కు పెట్టేసి తెల్లారి ఆయనకు అప్పయ్యిపోయింది. పీసులు వాడు ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కొంచెం బాధ్యతగా కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ తీసుకోవాలి. మనలాంటి వాళ్ళకి తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? ఎక్కడో కస్టమర్స్ వాళ్ళు, మీ పిల్లలు పోయి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గర ఎవరో మాటని ఎక్కడో పడిపోతారు. అది వద్దు. మీరు చూసి కాబట్టి, కళ్ళారు చూసారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇట్లాంటి వెంచర్లు కొనాలని చెప్పండి. మీ ఇంటి పక్కల ఫ్రెండ్స్కి చెప్పండి, నైబర్స్కి చెప్పండి, మీ బంధువులకు ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎక్కడ కూడా ఏ కస్టమర్ను కూడా మీరు బలవంతంగా పెట్టద్దు. మళ్ళీ చెప్తున్నా. కానీ అతను మీరు చెప్పినాక మాత్రం కొనకపోతే ఒక 6 months కూడా మీరు తనకు వస్తాడు. అన్నయ్య మన అందులో చెప్పినావు కదా ప్లాట్ ఉందా, సార్ ఏమన్నా ఇప్పిస్తారా? సారీ భయ్యా, వాళ్ళు 15,000 లాంచింగ్ అప్పుడు మీకు అంతగానో చెప్పి లేదు, నేను తీసేసుకున్నా. ఇప్పుడు ఏదో నెక్స్ట్ ఫేజ్ 18 అంటారు, నాకు తెలియదు అని చెప్తాను. చాలా మంది జరుగుతుంది ఇట్లా. దయచేసి మీరు ఇట్లాంటి వెంచర్, ఇంత దగ్గర వెంచరు, నాకు తెలిసి ఇంకేం కావాలి చెప్పండి. మనకు ప్రైస్ టెంప్టింగ్ ఉంది, డెవలప్మెంట్ పక్కా ఉంది, హెచ్ఎండిఏ ఉంది, లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు, మీకు ఏ ఇబ్బందులు లేవు. దానికి వచ్చేసి ఏదైతే ఉందో సేమ్ ముందు చెప్పినాం కదా, 18,000 సంబంధించింది కూడా మీరు ఒకవేళ ఫుల్ పేమెంట్ మా మీద నమ్మకం ఉండి చేస్తే దాంతో కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎల్పీ నెంబర్ వచ్చేదాకా. 15,000 సంబంధించి ఆల్రెడీ 1 week రిజిస్ట్రేషన్ ఉంది. 18,000 సంబంధించిన దాంట్లో ఫుల్ పేమెంట్ ఎల్పీ నెంబర్ వరకే ఛాన్స్ ఉంది. ఇదేమో రిజిస్ట్రేషన్ 1 week స్పాట్ రిజిస్ట్రేషన్. సో అవన్నీ ఉపయోగించుకోండి. నాకు తెలిసి ఫుల్ పేమెంట్స్ కూడా చాలా మంది నిన్న మాట్లాడుతున్నారు, చేసేసుకోండి. మీరందరూ కూడా ప్రతిసారి ఇట్లే ప్రతి 3 monthsకు ఈవెంట్ అనుకుంటున్నాం. మీరందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలి. సో ఎప్పుడు కూడా మేము అదే పనిగా అది గుర్తుపెట్టుకొని బాధ్యతకు పనిచేస్తాం. మాకు ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్న దేవుని దయతోటి ఫైనాన్షియల్గా మంచుకున్నాం. మా మిత్రులు అందరం, పార్ట్నర్స్ అందరం. మాకు పెద్ద బ్యాక్ కూడా మాకు సపోర్ట్గా అన్న శ్రీరాములు అన్న ఉన్నాడు. చెప్పొద్దండు, నేను బ్యాక్ ఎండ్ అంటే అందరికి ఉంటా కదా, నేను నియోజకవర్గంలో మొత్తం నేను బ్యాక్ ఎండే, మనకేంటి అంటే లేదు అభిమానం మాకన్నా, అట్లేం లేదు, మేము చెప్పుకుంటున్నామని. ఒక పెద్ద హ్యాండ్గా మంచి మనిషి, ఎప్పుడు ఉంటుంది మనకు సహకారాలు. సేమ్ టైం మీరందరూ వచ్చేసి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ లేఅవుట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ దానికి రిసిప్ట్స్కి సంబంధించి కూడా అక్కడ మన స్టాఫ్ ఉన్నారు. రిసిప్ట్ కట్టిన ఉంటే కూడా మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలరు. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అవైలబిలిటీ దయచేసి స్టాఫ్ కూడా అందరూ చెప్తున్నామా, అవైలబిలిటీ క్లియర్గా చూసి ఇవ్వండి. చిన్న మిస్టేక్ కూడా మన దగ్గర జరగద్దు. ఒక్కసారి ఎవరైనా బుక్ చేస్తే దాన్ని దయచేసి ఇవ్వకండి. 1 lakh పెట్టవచ్చు, మళ్ళీ మా చదువుకు మనకు అవకాశం ఇవ్వద్దు. ఎంటీ ఉన్నాయి, ఓపెన్ పనులు మాత్రమే ఇవ్వండి. సో మీరందరూ ఇంత అభిమానంతో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సెలవు. థ్యాంక్ యూ. మీ భవిష్యత్తు ఇంటిని అన్వేషించడానికి ఈ రోజే మమ్మల్ని సందర్శించండి లేదా వెనక్కి వెళ్ళండి.